మనతో పాటు సిద్దిపేట నూతనంగా ఎన్నికైన డిసిసి అధ్యక్షుడు అంశారెడ్డి గారు ఉన్నారు. సో చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది లైక్ డిసిసి అధ్యక్షురాలు గారికి? అంటే బేసిక్ గా అందరికి ఈ డిసిసి లిస్ట్ అనేది అందరికి వెరీ షాకింగ్. స్టేట్ వైడ్ లో మొత్తం షేక్ చేసిన లిస్ట్ డిసిసి లిస్ట్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ దాంతో ఒక మార్పు స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీలో. ఏ విధంగా అయితే జస్ట్ హార్డ్ వర్కర్స్, ఈ లాబింగ్ అనే నాలెడ్జ్ లేని వాళ్ళే ఈ రోజు డిసిసి ప్రెసిడెంట్ గా ఈ సీట్ మీద, ఈ వేదిక పైన కూర్చున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ చేంజెస్ అండ్ వీ విల్ స్టార్ట్ ద చేంజ్. అంటే ఒకప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా సీనియర్ లీడర్స్ కి వస్తుంది అనుకునే తరుణంలో ఇప్పుడు అందరూ కూడా చాలా మంది యంగ్స్టర్స్ కి ఇచ్చారు డిసిసి పదవి. సో ఏం చెప్తారు కాంగ్రెస్? బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది. అంటే ఆ చేంజ్ వస్తలేదు, మార్పు వస్తలేదు, లీడర్లు అదే విధంగా చేస్తున్నారు అనే విధంగా ఒక టాక్ ఉండేది. ఓన్లీ సీనియర్స్ అయితేనే నడిపిస్తారు అనేది. అది కాకుండా ఇప్పుడు వ్యతిరేకంగా ఐఎమ్ జస్ట్ 28, ఐఎమ్ ద యంగెస్ట్ డిసిసి. సో అదే విధంగా మేము కూడా అదే చేంజ్ అడిక్వేట్ గా మార్చుకొని వి విల్ వర్క్. ఖచ్చితంగా సీనియర్స్ ని కలుపుకొని ఏ విధంగా అయితే మాకు సీనియర్స్ రెస్పాన్స్ చేసిరో, అంటే చిన్న పిల్లలు వీళ్ళకి ఏం తెలియదు అని మమ్మల్ని పక్కకి పెట్టిన రోజులు ఉన్నాయి. సో అది ఆ తప్పులు కాకుండా వాళ్ళైతే ఏ విధంగా మమ్మల్ని రెస్పెక్ట్ చేసిరో ఆ విధంగా మేము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ యూత్ కాంగ్రెస్ ని కానీ ఎన్ఎస్సీఐని కానీ వీటిని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మా ప్లాన్. ఏం చెప్పారు ఈ మీటింగ్ లో? ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి వాళ్ళు మాట్లాడి చాలాసేపు మాట్లాడారు. మాకేం బయట 10 minutes అని చెప్పారు కానీ ఆల్మోస్ట్ 1 hour పైన ఉన్నారు ఇక్కడ. సో ఏం మాట్లాడారు, ఏం డిస్కస్? రేవంత్ అన్న బేసిక్ గా హీ వాజ్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ ద న్యూ జనరేషన్. మెయిన్ గా రేవంత్ అన్ననే కానీ, రాహుల్ అన్ననే కానీ, రాహుల్ గాంధీ గారే కానీ, దేర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ న్యూ జనరేషన్. వాళ్ళు వస్తే న్యూ థాట్స్, న్యూ ఐడియాస్ తోటి ముందరికి వెళ్తాము అనేది. సో అన్న వచ్చింది జస్ట్ 10 minutes కే, ఆయన షెడ్యూల్ 10 minutes ఉంది. కానీ ఇక్కడ ఉన్న మా డిసిసిలని చూసి హీ వాంట్స్ అస్ టు ఎక్స్ప్లోర్ మోర్, లెర్న్ మోర్, డూ న్యూ థింగ్స్. సో అదే విధంగా ఇప్పుడు మేము మోడీ గారికి కూడా ఒక లెటర్ రాస్తున్నాము. ఈ ఫస్ట్ మాకు అసైన్ చేసిన వర్క్ ఇదే. లెటర్ రాస్తున్నాము మోడీజీ. ఏదైతే ఈయన వ్యతిరేక పనులు చేస్తున్నాడో, ఒక హేట్రిడ్ క్రియేట్ చేస్తున్నాడు, అది కాకుండా ప్యార్ సే మొహబ్బత్ సే మా రాహుల్ గాంధీ అనే విధంగా, అదే విధంగా మేము ఆయనకు లెటర్ రాస్తున్నాము. సెకండ్ థింగ్, మా ఇప్పుడు చీరలు పంపిణీ అవుతుంది. సో డిసిసిలకి ఆదేశాలు ఇచ్చారు సీఎం గారు, ప్రతి ఒక్క 18 years అబవ్ ఉమెన్ కి చీరలు చేరేలా చూసుకోవాలి అని. సో వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ విత్ మోర్ ఎఫెక్టివ్నెస్. అంటే అదే చీరల విషయానికి వచ్చారు కాబట్టి, సో మనం కొన్ని ఏరియాలోకి వెళ్తే కొంతమంది మహిళలు హ్యాపీగా, ఇంకొంతమంది ఏమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు ఈ చీరలు అసలు బాగాలేవు అని చెప్పి చెప్తారు. సో ఏం చెప్తారు మేడం? చీరలు అన్న, మీరు ఇప్పుడు బయటకు పోతే మా చీరలు కనిపిస్తున్నాయి, బాగాలేకపోతే కట్టుకోకపోయేటోళ్ళు. మాకు ఇప్పుడు ఏ బస్ స్టాండ్ లోనైనా మా చీరలు కనిపిస్తున్నాయి. దాట్ షోస్ దే లైక్ ఇట్. లేదు అంటే వాళ్ళు వాడకపోతుండే, లెవెల్కో గిఫ్ట్ చేస్తుండే, లేకపోతే అన్న చెప్పినట్టు ఒక ల్యాండ్ లో పడదల లెక్క కట్టుకునేటోళ్ళు. అది కాకుండా ఇప్పుడు వాళ్ళు వాడుతున్నారు అంటే మీకు అక్కడనే రెస్పాన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు డిసిసి సిద్దిపేటకి సంబంధించి ఇప్పుడు జిల్లా కంప్లీట్ గా కూడా డిసిసి ప్రెసిడెంట్ గా మీరు అయినారు కాబట్టి, సో మీ పైన బాధ్యత ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం. సో ఏమైనా ఇట్లా అనుకున్నా, ఏమైనా ప్లాన్స్ అనుకున్నారా? లైక్ ఇలా చేయాలి టార్గెట్స్ కానీ అట్లా బేసిక్గా నా జిల్లా మొత్తం ఎంపీలే కానీ, ఎమ్మెల్యేలే కానీ, ఎమ్మెల్సీలే కానీ అందరూ బీఆర్ఎస్, బీజేపీ. దేర్ ఇస్ నో జీరో కాంగ్రెస్. అక్కడ ఒక పవర్ఫుల్ వ్యక్తి ఉన్నారు అంటే ఇట్స్ మీ. నా తర్వాతనే ఇప్పుడు ఇన్ఛార్జ్లే కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ దెమ్, ఫోర్స్ ఆన్ దెమ్. సో కొత్తగా ఆల్రెడీ అందరూ మేము కొట్లాడేది బీఆర్ఎస్ మీదనే, బీజేపీ మీదనే. కొత్తగా ఏం లేదు, కానీ ఐ నీడ్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద అన్ని కులాలు, అన్ని ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ వీళ్ళందరినీ ముందరికి నూకి ఐ నీడ్ టు స్టాండ్ బిహైండ్ దెమ్ అన్నట్టు పనిచేయాలి అని. అండ్ ఇంకోటి, మీరు జిల్లా సంబంధించి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి కాబట్టి, సో మీ కీలక పాత్ర ఉండబోతుంది అక్కడ జిల్లాలన్నిటిగా బలోపేతం కాంగ్రెస్ పార్టీ చేయాలంటే. సో ఏ విధంగా వెళ్ళబోతున్నారు ప్రజలకి, ఏం చెప్పబోతున్నారు ప్రజలకి ఇప్పటి వరకు మేము ఇచ్చిన స్కీమ్స్ ఒక్కటి చెప్తే చాలన్నా. బికాస్ మేము ఇప్పుడు 2 years అయింది మాది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 2 years లో ఆల్మోస్ట్ మేము వాళ్ళకి 70 to 80% ఇచ్చేసాము. ఇంకో 20% ఉన్నాయి. 20% కూడా ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆగింది. ఆ 20% కూడా మెల్లగా ఇంకొక వన్ year లో కంప్లీట్ చేస్తున్నాం. ఆల్రెడీ మహిళలు అందరూ మాకు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మాకు చీరలు ఇచ్చిరు, మాకు ఇల్లులు ఇచ్చిరు. మెయిన్ గా ఇంపాక్ట్ పడ్డది ఇందిరా ఇల్లులు అండ్ సన్న బియ్యం. ఇప్పుడు దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు అన్న, కష్టపడైనా సన్న బియ్యమే తింటారు. అది మేము ఇచ్చేసరికి వాళ్ళకి చాలా రుణపడి ఉన్నారు. సో మాకు ఇది ఒక్కటి, ఇందిరా ఇల్లులు, సన్న బియ్యం, ఫ్రీ బస్, ఇవి సరిపోతుంది మాకు. డ్వాక్రా లోన్స్ కూడా 2 lakhs ది మేము ఇచ్చాము. అండ్ ఇప్పుడు మేము ఈ రుణమాఫీ కూడా, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ పడ్డాయి. సో
సో కంప్లీట్ సపోర్ట్ ఉంది అంటారా గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ పైన, అంటే లోకల్ బాడీ కూడా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీ క్వీన్ స్వీప్ చేస్తుంది అంటారా? తప్పకుండా అన్న. జస్ట్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో మాకు సింబల్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్లు వ్యక్తిగతంగా పోతుంది ఈ పార్టీ. ఇది ఈ ఎలక్షన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే ఖచ్చితంగా మేము కొట్లాడాలి. అంటే మాది కేసీఆర్ హరీష్ రావు కొంచెం వాళ్ళది ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కొట్లాడుతున్నాం, కానీ ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకం అయితే మాకుంది. థ్యాంక్ యూ.